హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకోసం హోండా మొబిలియో అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా M&M కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను. మీ ముందుకు హర్యానా కార్ తీసుకురావడం జరిగింది. ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు, అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను. ఎన్ఓసి ఇస్తానండి, ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. ఢిల్లీ, హర్యానా, యూపీ కార్లకు అయితే ఫైనల్స్లో అయితే రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు. మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిద్దండి. ఫ్రెండ్స్, కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కారు హోండా మొబిలియో వి వేరియంట్ అండి, టాప్ ఎండ్ వేరియంట్ అండి. ఫ్రెండ్స్, కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2014 మ్యానుఫ్యాక్చరింగ్ అండి, 15 రిజిస్ట్రేషన్, 2030 దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి. ఈ కార్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 91,000 కిలోమీటర్ అయితే తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. 7 సీటర్ కార్ అండి. కార్ 7 సీటర్ కార్ అండి. ఒక తక్కువ బడ్జెట్లో పెద్ద ఫ్యామిలీకి ఈ కారు చాలా బాగుంటుంది. కిరాయిల పర్పస్ కూడా ఈ కారు చాలా బాగుంటుంది. లీటర్కి 1 లీటర్ డీజిల్కి హైవే మీద 18 నుంచి 22 దాకా అయితే మైలేజ్ వస్తుంది. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అయితే ఉంటుందండి. ఫ్రెండ్స్, 7 సీటర్ కార్ అండి. అలాగే 14 మ్యానుఫ్యాక్చరింగ్, 15 రిజిస్ట్రేషన్, 91,000 కిలోమీటర్ తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి హర్యానాలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి. ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను. ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది. అలాగే గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి. అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి. క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి. ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి 4 టైర్స్ 100కి 70% అయితే ఉన్నాయండి. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే 60% అయితే ఉందండి. అలాగే టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ఈ కారుకి ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. నెంబర్ 1గా అయితే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. కారు షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో ఈ కార్ అయితే అలా అయితే ఉందండి. ఫ్రెండ్స్, మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే 1 లీటర్ డీజిల్కి 18 నుంచి 22 మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి. మంచి మైలేజ్ అయితే వచ్చింది. ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే కారు పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి. పవర్ విండోస్ ఉన్నాయి. 4 వర్కింగ్లో అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి. కారు సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి. అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, రివర్స్ కెమెరా ఈ కార్కి అయితే ఉందండి. ఫ్రెండ్స్, కారు యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 80% నుంచి 90% మధ్యలో కారు సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. కారు సీట్ కవర్ చూసుకున్నట్లయితే కారుకి ఎటువంటి పెట్టుబడి కూడా అయితే లేదండి. ఫ్రెండ్స్, 100కి దాదాపు 7 సీటర్ కారు, 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కారు కలర్ చూసుకున్నట్లయితే మెరూన్ కలర్ కార్ అండి. కారు కలర్ వచ్చేసి మెరూన్ కలర్ కార్ అండి. 1-2 చోట్ల గీతలు పడితే 1-2 టచ్ అప్ అనేది కామన్. ప్రస్తుతానికి నేను 5 గంటలన్నర 6 గంటలు అవుతుంది ఈ టైంలో వీడియో తీస్తున్నాను. మార్నింగ్ అయితే ఇంకా నెంబర్ 1 షోరూమ్ పీస్ ఉన్నట్టు ఈ కార్ అయితే ఉందండి. ఫ్రెండ్స్, మెరూన్ కలర్ కారు, నాన్ యాక్సిడెంట్ కారు. 100కి 100% పిల్లర్స్ చూసుకున్నట్లయితే ABCD, లెఫ్ట్లో ఉన్నటువంటి 4, రైట్లో ఉన్నటువంటి 4, 8 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కానీ, రేడియేటర్ పట్టి కానీ, అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ, బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. డోర్ సౌండ్స్ కూడా చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. డోర్ సౌండ్ కూడా కారు నాన్ యాక్సిడెంట్ కారు. ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. అలాగే రూఫ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కింద బాడీకి కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి. ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఈ కారుకి ఇన్సూరెన్స్ అయితే లేదండి. మీరు ఎవరైతే కొనుక్కున్న వాళ్ళే ఈ కారుకి ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది. కారు మీద హర్యానాలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. కారు పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే 3,90,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు. కారు ఓనర్ గారు కారు కాస్ట్ 3,90,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. దీంట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి. ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను. చలో వచ్చేయండి. ఫ్రెండ్స్, కారుకైతే ₹1 కూడా పెట్టుబడి లేదు. కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఉంది. చూడొచ్చు, ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 90 నుంచి 100% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కారు యొక్క చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను. కారు యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. షోరూమ్ పీస్ ఉన్నట్టుంది కారు. చూడొచ్చు,
ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా చూడొచ్చండి 70% టైర్స్ అయితే ఉన్నాయి. ఎలై వీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. చూడొచ్చు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను. ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే 100కి 70% టైర్ ఉంది. ఎలై వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి 2 టెయిల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది. అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి. కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది. మార్నింగ్ టైంలో ఇంకా నీట్గా అయితే ఉంటుందండి. మీకు ఫొటోస్ పెడతాను రేపు మార్నింగ్ కావాలంటే. ఫొటోస్లో కూడా మీకు ఫొటోస్ పెడతాను. చీకటి పడ్డది కొద్దిగా అందుకని షైనింగ్ అనేది తక్కువ పడుతుంది. కార్ అసలు షోరూమ్ పీస్ ఉన్నట్టే ఉందండి. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 170% టైర్స్ ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క చూడొచ్చండి రైట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఒక గీత కూడా లేదండి కార్ మీద. అలాగే వెనకాల ఉన్నటువంటి టైరు 70 నుంచి 80% ఉంది. ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే మీకు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే కీస్ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉంది. సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా చూడొచ్చు 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కారుకి ఎటువంటి పెట్టుబడి కూడా లేదండి. కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కార్ అయితే ఉంది. ఒకసారి చూసుకున్నట్లయితే ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే హార్న్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. చూడొచ్చు మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే రీడింగ్ చూడొచ్చండి 91,328 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్. క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ 2 ఎయిర్ బ్యాగ్స్, అలాగే ABS, అలాగే రివర్స్ కెమెరా అయితే ఉంది. అలాగే AC కూడా మంచి వర్కింగ్ లో ఉందండి. గేర్స్ 1 నుంచి 5 దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్ గా పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. మైలేజ్ విషయంలో కూడా మంచి మైలేజ్ అయితే వస్తుంది. 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రూఫ్ చూడొచ్చండి ఎటువంటి షేరింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవండి. అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా చూడొచ్చండి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. చూడొచ్చండి 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే రూఫ్ చాలా నీట్గా ఉంది. రియర్ AC వెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. చూడొచ్చండి రియర్ AC వెన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. అలాగే 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది. చూడొచ్చు. అలాగే డోర్ పేస్టింగ్ కూడా కార్తో వచ్చినటువంటి పేస్టింగ్ అయితే ఉంది. అలాగే డిక్కీ స్పేస్ చూపిస్తున్నాను చూడొచ్చండి. డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి. చూడొచ్చు. అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. పర్ఫెక్ట్గా అయితే ఉందండి కారు. అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 60% స్టెప్నీ టైర్ అయితే ఉంది. 60 నుంచి 70% మీకు డిక్కీ స్పేస్ చాలా అయితే ఉంటుంది. కిరాయిలకు కూడా ఈ కారు చాలా బాగుంటుందండి. అలాగే ఇక యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే చూడొచ్చండి లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది. రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది. అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు కానీ ఆయిల్ చెమ్మలు కానీ అయితే ఏం లేవండి. నెంబర్ 1గా అయితే ఉందండి కారు. ఎక్బార్ రేస్ దేదో గాడీకు దేదో ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి. అలాగే ఇంజన్ బంద్ కరో. అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది. ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. ఎక్బార్ గాడి స్టార్ట్ కరో. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. మొత్తం బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. 2014 మ్యానుఫ్యాక్చరింగ్, 15 రిజిస్ట్రేషను. హోండా మొబిలియో టాప్ అండ్ వేరియంట్ అండి. ₹1,00,000 ఎయిర్ బ్యాగ్సే ఉన్నాయి. టాప్ అండ్ వేరియంట్. అలాగే ఎలై వీల్స్ కానీ బండి నెంబర్ 1గా అయితే ఉందండి. ₹3,90,000 చెప్తున్నారు. కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. కార్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు PVC మున్నా. అందరికీ బాయ్. జై హింద్.